ప్రియమైన దేవుని ప్రజలారా, ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు తెలియచేయాలని భావిస్తూ ఉన్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. భారతదేశంలో కొంత దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ సమయంలో మనం ఏ విధంగా ముందుకు సాగాలి, ఎలా చేయాలి అని చూసినట్లయితే ఆ దినాల అపోస్తలులకు ఎన్నో వ్యతిరేకతలు వస్తూ వచ్చినాయి. కూడా అదే పరిస్థితి జరగబోతుందంటే జరగవచ్చు, జరగకపోవచ్చు. అయితే భారతదేశంలో అనేక ప్రాంతాల్లో బహుబలంగా వాడబడుతున్న దైవజనుడు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు బెంగళూరు ప్రాంతంలో ఉంటూ పరిచయం చేస్తూ ఉంటాడు. టీవీలలో కూడా మంచి వాక్చాతుర్యం కలిగి చాలామందిని దేవుని కొరకు నడిపించే లక్షణాలు కలిగిన దైవజనుడు. అయితే ఆ దేవుని దాసుడు నిన్నటి దినాన శనివారము తను అరెస్ట్ చేయబడ్డాడు. కర్ణాటక ప్రభుత్వము చేత, లేక ఇంకా భారతదేశంలో కొన్ని ఉన్న మతోన్మాద శక్తులు తన మీద ఆ ప్రలోభాలకు గురి చేసి ఇలా అరెస్ట్ చేశారని మాట్లాడుతూ ఉన్నారు. మరి అది ఎంతవరకు నిజం, అసలు నిజమా కాదా అని చూసినట్లయితే నిజంగా ఎడ్వర్డ్ విలియమ్స్ గారు వాక్యం ప్రకటిస్తూ ఉంటాడు. తర్వాత ఏదైనా ముఖపు సూటిగా మాట్లాడే వ్యక్తి, తను కరెక్ట్గా మాట్లాడతాడు. నిజం నిర్మోహటంగా తెలియజేసే వ్యక్తి. అంత గట్స్ తనకు ఉన్నాయి, తెలియజేస్తూ ఉంటాడు జరగబోయే విషయాల గురించి, ఆ తర్వాత ప్రతి ఒక్కటి క్రీస్తుని గురించి మాటలు. అయితే సడన్గా తన మీద చాలామంది ఫోకస్ చేశారు. చాలామంది క్రీస్తు విరోధులు, అనగా వారి పేర్లు మనకెందుకులే, క్రీస్తు విరోధులు అంటే క్రీస్తుని ద్వేషించే వారిని క్రీస్తు విరోధులు అంటారు. వారు కొంతమంది తనను టార్గెట్ చేస్తూ వచ్చారు. చాలా సంవత్సరాల నుంచి తనను టార్గెట్ చేసి ఎన్నో సందర్భాల్లో తనను ఇలా బాధకు గురి చేస్తూ వచ్చారు. చాలాసార్లు తను మాట్లాడిన మాటలను బట్టి వారికి ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి నిందలు వేసి చాలాసార్లు కూడా ఆయన ఇలాంటి పరిణామాలు కూడా వెళ్ళాడు. ఇప్పుడు కూడా ఆయన్ను జైల్లో వేశారు, చెరసాలలో వేశారు, బంధించారని చెప్తూ ఉన్నారు. మరి ఎంతవరకు నిజమంటే జ్ఞాపకం చేసుకోండి, అది నిజం లేదండి, అబద్ధం. అది తననేమి చెరసాలలో వేయలేదు, జైల్లో వేయలేదు, ఎవరు అరెస్ట్ చేయలేదు. దట్ ఈస్ ద ఫ్రాడ్. భయపడొద్దు, ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేయండి దేవుని యొక్క బిడ్డల గురించి. ఇది దేవుని యొక్క దాసుడిగా నేను తెలుసుకొని మాట్లాడుతున్న విషయం. చాలామంది ఆల్రెడీ వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తూ వచ్చారు. ఎందుకు ఇలా చేస్తున్నారు వారు? కారణం ఏంటి? ఎవరో ఒకళ్ళు వాట్సాప్లో పంపిస్తారు, దాన్ని తీసుకొని అడ్వాన్స్ గారిని ఇలా అరెస్ట్ చేశారు, సతీష్ గారిని అరెస్ట్ చేశారు, జాన్వేష్లు గారిని అరెస్ట్ చేశారు, పాస్టర్ వరప్రసాద్ గారిని అరెస్ట్ చేశారు, ఏంటో మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా తప్పు. ఏదైనా విషయము తెలిసిందంటే మనకు దాన్ని జ్ఞాపకం చేసుకొని దాన్ని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మనం తీసుకోకుండా మనం ఇలా చేయడం వలన ఏమైందంటే ఈ ఊరికి స్ప్రెడ్ అయిపోతే అబద్ధము కూడా పదే పదే అంటే నిజంగా మారుతుంది. ఆలోచించండి. చాలా జ్ఞాపకం చేసుకొని మనం ఆలోచించి మాట్లాడే విషయంలో. ఆ దినాల్లో కూడా దేవుని బిడ్డలను, దైవజనులను వేసినప్పుడు చెరసాల్లో ఎవరు కూడా నిద్రపోలా ప్రార్థన చేస్తూ వచ్చారు భారంతో. పేతురు సంగతి మనకు తెలిసిందే కదా, చెరసాల వేసినప్పుడు ప్రార్థన చేస్తూ వచ్చారు, దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. ఎందుకు చెరసాల వేస్తారు? కారణం ఏంటి అసలు? ఎందుకు చెరసాల వేస్తారు? జైల్లో ఎందుకు వేస్తారు ఎడ్వర్డ్ గారిని? ఇంకొకరిని ఎందుకు వేస్తారు? కారణం ఏంటి? ఏదన్నా తప్పుగా మాట్లాడితే వేస్తారు, తప్పుగా ఏమన్నా మాట్లాడితే వాళ్ళు పట్టుకొని పోలీస్ కేసు పెడతారు. ఏం మాట్లాడకపోతే ఎందుకు చేస్తారు? మనలో తప్పు లేకుండా ఎవరు కూడా అనడానికి లేదు. అయితే ఇంకొక సందర్భం ఏంటో తెలుసా, చాలామంది దీని కొరకే ఎదురు చూసుకుని కాసుకుని ఉండేవారు ఉంటారు. దానియేలు సంగతి చూసినట్లయితే దానియేలు కూడా తప్పు లేకపోయినా, ఏ లోపము లేకపోయినా దానియేలును చంపాలి, కూల్చేయాలి, కొట్టాలి అనుకున్నవారు చాలామంది ఉన్నారు. అయితే దానియేలు ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం వలన దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. ఈ దినాల్లో కూడా నీవు కూడా ఈ శ్రమల గుండా వెళ్తున్నావేమో, ఈ బాధల గుండా వెళ్తున్నామో, ఈ కరువు గుండా వెళ్తున్నావేమో, ఈ నిందల గుండా వెళ్తున్నావేమో, ఈ జైళ్ళ అనుభవం గుండా వెళ్తున్నావేమో, భయపడొద్దు, ధైర్యంగా ఉండు. ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, బీహారు, తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక అనేక ప్రాంతాల్లో ఈ విధంగా జరిగే పరిస్థితులు ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఫోకస్ చేస్తున్నాడు సైతానుడు.
దేవుని బిడ్డల మీద ఫోకస్ చేస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వీళ్ళను పడగొట్టాలన్నా, చీకట్లోకి తీసుకెళ్ళాలన్నా ప్లాన్. ఎందుకంటే కాపరి గనుక సరిగా లేకపోతే గొర్రెలు సరిగా నడవలేవు. గొర్రెలు వేరు, మేకలు వేరు. గుర్తుపెట్టుకోండి. క్రైస్తవులు అనేవాళ్ళు ఎవరంటే గొర్రెలు. క్రైస్తవులు అనేవారు గొర్రెలు. బైబిల్లో రెండు ఉన్నాయి, రెండు రకాలు, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి. క్రైస్తవులు ఎవరు? చాలామంది అంటారు క్రైస్తవుల్ని గొర్రెలండి ఏదో ఎక్కిలిగా మాట్లాడుతూ ఉంటారు. మనం గొర్రెలం, క్రైస్తవం. కానీ యేసు ప్రభువును ద్వేషించే వాళ్ళందరూ ఎవరు తెలుసా? మేకలు శ్రేష్టమైన, గొర్రెలు శ్రేష్టమైనవా? మేకలు కాదు, గొర్రెలు శ్రేష్టమైనవి. గొర్రెలు స్వభావం మౌనంగా సాధువుగా ఉండే, మేకలు విచ్చలవిడిగా తిరిగేది. మేకకంత ప్రిఫరెన్స్ ఎవరెవరో గొర్రెకే. గొర్రెలు, నేను గొర్రెలకు కాపరి అన్నాడు దేవుడు. మేకలుగా కాపరని చెప్పాలి ఆయన. గొర్రెలకు క్రైస్తవుడు గొర్రె అని ఎవరనంటే ఎస్ ఐఎమ్ షీప్. గర్విద్దాం. అనేవాళ్ళు ఎవరు? మేకలు. మేక అనేది శాపగ్రస్తమైనది. మేక శాపానికి గుర్తు, గొర్రె ఆశీర్వాదానికి గుర్తు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ విషయాలు గమనించండి. ఎడ్వర్డ్స్ గారు ఇంకా ఇతరులు ఎవరైనా ఈ మాటలు మనకు ఈ యొక్క మెసేజ్ వస్తే వాటిని ఫార్వర్డ్ చేయొద్దు. తెలుసుకోండి, అసలు తెలుసుకొని ఏంటిని ఆలోచన. అప్పుడే దేవుడు మనకు కృప చూపిస్తూ ఉంటాడు. త్వరపడి ఏది కూడా తెలియచేయడానికి సిద్ధపడొద్దు. సరేనా? ఉంది ప్లాన్, చెయ్యాలా, పెట్టాలి, ఇతన్ని కేసు వేయాలా అనే పరిస్థితులు చాలా ఉన్నాయి. అయినా కూడా మనం ఏం చేయాలంటే ధైర్యంగా ప్రార్థన చేస్తూ క్రీస్తు కొరకు జీవించాలి. కాబట్టి ఈ చెరసాల అనుభవాలు, శ్రమలు, శోధనలు, అనేక రకమైన ఇబ్బందులు ఇవన్నీ వస్తాయి. అయినా కూడా దేవుడి మీద మనం ఆధారపడి దేవుని చిత్తమును చేసుకుంటూ దేవుని ఉద్దేశాన్ని కలిగి చేయటం వలన దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలను చాలామంది ఇలా పెడుతుండడం వలన ఈ సమయంలో దైవజనుడిగా స్పందించడం జరుగుతూ వచ్చింది. ఇది ఫాల్స్ న్యూస్ వైరల్ అయిపోయే పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఈ వైరల్ అయిపోయినప్పుడు ఏమైందంటే సైతానికి ఈజీగా మనం ఒక ఎర్ర వేసినట్టే. ఎందుకని వీటి గురించి ప్రయత్నిస్తారు? ఎందుకంటే వీటి గురించి ప్రాకులాడుతుంటారు? వీటి గురించి ప్రాకులాడదు. వాక్యాన్ని షేర్ చేయండి, నిజ సత్యం తెలుసుకోండి. ఒకవేళ నిజమైతే తెలుసుకొని షేర్ చేసినా ప్రేర్ చేద్దాం, ప్రార్థన చేద్దాం అనే దాని మీద ఆధారపడి మనం చేయడం వలన కృప చూపిస్తాం. నిజముగా అనేది కూడా అబద్ధం కూడా మనం షేర్ చేస్తే దానివలన మనకు నో యూజ్ ఫర్ దట్, దానివల్ల యూజ్ లేదు. ప్రార్థన చేద్దాం. సరేనా? పరిశుద్ధులైన దేవా, మీ ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం బ్రతిమిలాడుతున్నాను. సహాయం చేయని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ఈ ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ కాకుండా సమాధానం దయచేయండి. ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో అడ్వర్ట్స్గా కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, ఉత్తరప్రదేశ్, బీహార్ ఆ ప్రాంతాల్లో నీ కొరకు హింసించబడుతున్న వారు చాలా వారందరినీ జ్ఞాపకం చేసుకోమని ఆదరించమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. గాడ్ బ్లెస్.